ఓకే వెంకటేష్, ఇప్పుడు అక్కడ నువ్వు ఫైర్ అయ్యి మాట్లాడావు అక్కడ. సో నువ్వన్నట్టే వాళ్ళే తప్ప అనుకుందాం. నువ్వు చెప్పు, అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేదు, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించలేదు అనేటువంటిది అటువైపు నుంచి చెప్తా ఉన్నారు. నువ్వు చెప్పు, అసలు ఆ అభివృద్ధి అంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? సంక్షేమం తప్ప అభివృద్ధి ఏమైనా చేశాడంటే ఏం చేశాడు? నువ్వు ఏం చెప్తావు అసలు? అన్నా నీకు చెప్పమంటే నేను 2019 నుంచి కూడా చెబుతాను. నేను 2019 అధికారంలోకి వచ్చాడు. వచ్చి రాగానే 100 రోజుల్లో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాడు, సచివాలయం ఉద్యోగాలు. 5,000 రూపాయలుగా శాలరీ, 15,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ. ఈరోజు 35,000 తీసుకుంటున్నారు. ఎవరు సచివాలయం ఉద్యోగం, ఎవరి ఊళ్ళో వాళ్ళు ఉంటూ ఎవరి ఊళ్ళో 35,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నారు. అదొకటి. వాలంటీర్లు 2,50,000 మంది వాలంటీర్లు. వైన్ షాప్స్ గవర్నమెంట్ చేశారు, అదో 14,000 మంది. వచ్చి రాగానే ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. ఓకేనా. దాని తర్వాత కొంచెం పథకాలు నడిచింది మనకి. నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి కోవిడ్ అన్నారు, తర్వాత మార్చి నుంచి కూడా మొత్తం లాక్డౌన్ అయిపోయింది. 2 years లాక్డౌన్లో కూడా అన్ని ఇప్పుడు సంక్షేమం చూసుకోవాలి ఫస్ట్. సంక్షేమం అభివృద్ధి వేరే కాదని చెప్పేసి మన జేడి లక్ష్మీనారాయణ గారు ఇట్లోంచి చెప్పారు. ఆయన ఇచ్చిన పథకాల ద్వారా స్టేట్ జిఎస్డిపి పెరిగింది. ఎందుకంటే ప్రజల దగ్గర కరోనా టైంలో కూడా మీకు తెలంగాణలో కానీ ఇంకొక చోట కానీ ఇంకొక చోట కానీ ఇంకో డబ్బులు లేక అల్లడిపోయారు. అలాంటి టైంలో కూడా నీకు టైలరింగ్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి, అమ్మఒడి, లేకపోతే నాయు బ్రాహ్మిన్స్ వాళ్ళకి, చేయూత వాళ్ళకి, కోవిడ్ వచ్చి బాధపడి నా దగ్గర రూపాయి కూడా లేదు స్వామి అనుకున్న టైంలో అకౌంట్లో 18,000 పడి. అకౌంట్లో 18,000 పడి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చిన్న వ్యాపారస్తులు బండి. అసలు అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సింది ఒకటి నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు 3 phases. అది మొన్న కూడా చెప్పాను నేను. 3 phases అసలు శిథిలం అయిపోతున్న స్కూల్స్ ఫస్ట్, తర్వాత ఇంకొంచెం బెటర్గా ఉన్నాయి, తర్వాత ఇంకొంచెం పర్లేదు అనుకున్న వాటిని అన్నింటినీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ బెంచెస్, డిజిటల్ బోర్డ్స్, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వెళ్ళిన స్కూల్స్ మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు. అడుగుతున్నా నేను, స్ట్రైట్గా అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు లైఫ్లో ఒక మెడికల్ కాలేజ్ కట్టాడు ఆంధ్రప్రదేశ్లో. కట్టాడు, చూపెట్టమని. 4 పోర్ట్లు, ఒక్కో పోర్టు 10 IT కంపెనీలు సమానం. అక్కడే ఇండస్ట్రియల్ కారిడార్స్ సెటప్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత 2-3 years జరుగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు. ఇప్పుడు నాగ చైతన్య మనకు సినిమా వస్తుంది, తండేల్ సినిమా వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ ట్రూ స్టోరీ. అది ఇది ఎవరైతే ఈ జాలర్లు ఉన్నారో, ఈ జాలర్లు అందరూ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ 2nd largest కోస్టల్ లైన్ ఇండియాలో. ఇక్కడ పట్టుకోకుండా వీళ్ళు గుజరాత్కి వెళ్ళి పట్టేవాళ్ళు. గుజరాత్కి వెళ్ళి కరోనా టైంలో అడిగారు, ఎందుకంటే మీరు గుజరాత్కి వెళ్ళి ఎందుకు పడుతున్నారు? గుజరాత్కి వెళ్ళి పడుతుంటే వీళ్ళు పాకిస్తాన్లో చిక్కుతారు అనుకోకుండా, మన సీ బోర్డర్ లైన్ క్రాస్ అయ్యి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చిక్కుతారు. చిక్కిపోయిన తర్వాత వాళ్ళు జైల్లో వేస్తారు, చిత్రహింసలకు గురి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మన జయశంకర్ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళని విడిపించి తీసుకొని వస్తాడు. అసలు మనకి ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉంది, ఇక్కడి నుంచి అడిగి ఎందుకు వెళ్ళారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, పట్టిన వాటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు మనకి ఇక్కడ. చేపలు తీసుకొస్తాం చచ్చిపోతున్నాయి, స్టోరేజ్ లేదు వాటి కోసం అని చెప్పేసి 10 ఫిషింగ్ హార్బర్లు అప్పుడు శాంక్షన్ చేశాడు. వాటిని స్టోర్ చేసుకొని వీళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. అర్థమైందా? లక్షల కుటుంబాలు. సినిమా స్టోరీ అది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఫిషింగ్ హార్బర్ స్టోరీ ఉందో తెలియదు, కాకపోతే జరిగిన మాట వాస్తవం. ఇదే స్టోరీ తండేల్ సినిమా. ఓకేనా. 10 ఫిషింగ్ హార్బర్లు ఎవ్రీ 50 kilometers 972 kilometers లో ఒక ఫిషింగ్ హార్బర్ లేదా ఒక పోర్టు, కోస్టల్ లైన్. నరేంద్ర మోదీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ బ్లూ ఎకానమీ అని మాట్లాడారు. నీ 14 ఏళ్ల సర్వీస్లో నువ్వు ఎందుకు చేయలేదు? విజనరీ కదా. ఏది చేసిన వాడిని తిట్టొద్దు, చెయ్యని వాడిని పొగడొద్దు. అదేమంటే నేను హైదరాబాద్ కట్టినా అంటే కేసీఆర్ ఏం మాట్లాడాడు, నువ్వు హైదరాబాద్ కట్టావంటే మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? రాజీవ్ గాంధీ గారు మెయిన్ ఫోకస్ పెట్టారు ఐటీలో. అప్పట్లో ఉన్నప్పుడు ఫోకస్ పెట్టి ఆయన తీసుకొచ్చి ఇంటర్నెట్లు ఆయన ద్వారా వచ్చింది. దాని తర్వాత హైదరాబాద్ అనేది భౌగోళికంగా ఎప్పుడులో ఉన్న వ్యవస్థ. అంతకుముందు దీనికి ఓన్ ఎయిర్ ఫోర్స్ ఉందంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్కి ఇది ఓన్ ఏది మన నిజామ్స్ కాలంలో. ఇక్కడ సహజ సిద్ధంగా డెవలప్ అయిపోయింది. నువ్వేం చేసావు? కనీసం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడులకు వస్తున్న శ్రీ సిటీ నువ్వు పెట్టావా? లేకపోతే ఇంకోటి ఏం చేసావు? 4 పోర్ట్లు వాళ్ళు ఎంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు పోర్ట్స్ ఎందుకు చేపలు పట్టుకోమంటావా? చేపలు పట్టుకోవడానికి కాదురా బాబు. ఇప్పుడు తెలంగాణలో ఒక కంపెనీ పెట్టాం. ఆ కంపెనీ ప్రొడక్ట్స్ తీసుకొని మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ తీసుకొని కోస్టల్ లైన్కి రావాలి. వాడికి ఇక్కడి నుంచి కదా ట్రావెలింగ్ ఛార్జ్ తగ్గుతుందా పోర్ట్ వరకు ఎక్స్పోర్ట్స్కి? అదే అక్కడే పోర్ట్స్ కట్టేసామనుకో, అక్కడే ఇండస్ట్రియల్ కారిడార్స్ బిల్డ్ చేసామనుకో, అక్కడే కట్టుకొని అక్కడే ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. వాడికి ట్రావెలింగ్ ఛార్జ్ తగ్గుతుంది. అవునా కాదా? అక్కడికక్కడే ఇంపోర్ట్ చేసుకుంటాడు, అక్కడక్కడే ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. అలా 4 పోర్టుల దగ్గర కనీసం 5 నుంచి 7 ఎకరాల్లో
ఇండస్ట్రియల్ కారిడార్ సెటప్ చేశారు. ఇది డెవలప్మెంట్ కాదా? ఎన్ని కనపడుతున్నాయి ఇక్కడ? 1,30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాడు. ఓకే 1,30,000 కోట్లు వితిన్ 3 ఇయర్స్లోనే. నీకు హైదరాబాద్లో లాగా బిల్డ్ అవ్వాలంటే హైదరాబాద్ 3 ఇయర్స్లో అయిందా? ఎంత టైం పట్టింది? కనీసం 30 ఏళ్ళు టైం పట్టింది. 30 ఏళ్ళు టైం పట్టింది. 30 ఏళ్ళది నీకు 3 ఏళ్ళు అవ్వమంటే ఏళ్ళు లెగిస్తే ఇప్పటికీ కూడా ఋషికొండ ఐటీసీస్ చూడమనండి. ఆ ఇన్స్టాగ్రామ్లో విజువల్స్ ఉంటాయి. ఋషికొండ ఐటీసీస్ ఏ లెవెల్లో ఉందో. మన విశాఖపట్నంలో కూడా ఇప్పుడు మీకు ఏ హబ్ అనేది ఇక్కడ టీ హబ్ అనేది ఎలా ఉందో మనకి వి హబ్ అనేది అక్కడ ఏ హబ్ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్కి. ముఖేష్ అంబానీ గారు డైరెక్ట్గా వచ్చి స్టేట్మెంట్ ఇస్తే, డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే అది తీసుకొచ్చి ఇట్లా పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్పేసి చెప్తే ఆయన మాటలు నమ్మరు వీళ్ళు. ఆయనకి ఏదో డబ్బులు ఇచ్చి అంటే అదానికి అంబానీకే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చా అని చెప్పేసి మాట్లాడతారు.